మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రముఖ తమిళ హీరో తమిళ వెట్రికలగన్ అధినేత విజయ్ పార్టీ మీటింగ్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. అంటే 27న కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు దాదాపు 41 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. 11 మంది పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఐసీయూలో 110 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ ఘటనపై ఇప్పటికే అటు తమిళనాడు రాష్ట్రంలో కొంత ఆందోళన నెలకొంది. పార్టీ మీటింగ్కి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు రావడం, ఈ రకంగా పెద్ద ఎత్తున తొక్కిసలాటలో ఇప్పటికే పలు సందర్భాల్లో చాలామంది చనిపోయినటువంటి ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే కరూరులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే అటు ఇప్పటికే విజయ్తో పాటు మరికొందరిపైన కేసులు నమోదయ్యాయనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్టయితే మాత్రం తెలుస్తోంది. అయితే అక్కడ జరిగినటువంటి ఘటన ఒకసారి మనం పరిశీలిస్తే విజయ్ పార్టీలో గతంలో జరిగినటువంటి మీటింగ్లకు సంబంధించి గతంలో మదురైలో జరిగినటువంటి ఒక మీటింగ్లో దాదాపు 6 మంది చనిపోయారు. సో అప్పటి నుంచి కూడా అటు డిఎంకే ప్రభుత్వం అటు టీవీకే పార్టీ మీటింగ్స్లో కొన్ని నిబంధనలతో కూడినటువంటి అనుమతులే ఇస్తూ వచ్చింది. అయినప్పటికీ ఆ నిబంధనలు పాటించకపోగా అధిక క్రౌడ్తో అక్కడ పూర్తిగా కూడా నిండిపోవడము, అక్కడ కొంత కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో పోలీసులు చేతులెత్తేయడము, అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి పార్టీ సంబంధించినటువంటి టీం కూడా పట్టించుకోకపోవడం. సో వీటన్నిటిలో కూడా ఈ ఒక తొక్కిసలాట ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పొచ్చు. అయితే కరూరులో జరిగినటువంటి సందర్భం మనం వస్తే 27వ తారీఖున శనివారం, అంటే విజయ్ అనేది దాదాపు వీకెండ్స్లోనే ఈ పార్టీ మీటింగ్స్ అనేది పెట్టుకుంటూ వస్తున్నారు. వీకెండ్స్ అయితే చాలామంది కూడా మీటింగ్కి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకమైనటువంటి ప్లానింగ్స్ విజయ్ చేసుకుంటూ వస్తున్నాడు. కాకపోతే కరూరులో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి మొదట నామక్కల్లో మీటింగ్ జరిగింది. నామక్కల్లో 11 గంటలకే మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే అక్కడ కూడా ఆలస్యమైనటువంటి పరిస్థితి. అయితే కరూరులో సభ పెట్టే ముందు కూడా ఎక్కడ స్థలాన్ని పెట్టాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించి బస్టాండు, అదే రకంగానే లైట్ హౌస్, మిగతా 3 ప్రాంతాలు పరిశీలించారు. అయితే ఆ ప్రాంతాల్లో అనుమతి ఇవ్వలేదన్నట్టు తెలుస్తోంది. కరూరులో ఉన్నటువంటి ఒక మీటింగ్లో ఉన్నటువంటి ఆ సందర్భం మనం చూడొచ్చు. ఒకే చిన్న ఏరియా అది, అంటే హైవే పక్కన ఉన్నటువంటి ఒక చిన్న ఏరియాలోనే ఆ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి అనుమతి లభించింది. సో అప్పుడు మీటింగ్ కండక్ట్ చేసేందుకు దాదాపు 1 గంట 2 గంటలకి విజయ్ ఆ ప్రాంతానికి రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతానికి విజయ్ రావడానికి 7 గంటలు ఆలస్యం పట్టింది. అంటే సాయంత్రం 7 గంటల ఆ ప్రాంతానికి విజయ్ వచ్చాడు. అప్పటికే ఉదయం నుంచి వేచి ఉన్నటువంటి అక్కడ కార్యకర్తలు, అభిమానులు కొంత సొమ్మసిల్లి పడిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ సరైనటువంటి నీరు, ఆహారం లేకపోవడం, వాళ్ళంతా కూడా పూర్తిగా అలసిపోవడము. సో ఈ రకంగా ఒక్కసారి విజయ్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కంటే కూడా ఇంకా ఎక్కువ కూడా చేరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ దాదాపు 10,000 మందికే పర్మిషన్ తీసుకున్నారు. అయితే 40,000 మందికి పైగా క్రౌడ్ అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా విజయ్ బస్సు అక్కడికి రాగానే తోపులాట అనేది ప్రారంభమైంది. అంటే ముఖ్యంగా తోపులాటకి పలు కారణాలు అయితే చెప్తున్నారు. విజయ్ రావడానికి ముందు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం కూడా కింద క్రౌడ్ మొత్తం కూడా జామ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్ల మీదకి కొంతమంది కార్యకర్తలు ఎక్కారు. ఆ చెట్లు పూర్తిగా విరిగి కిందగా పడిపోవడము, అక్కడ నుంచి ఒకరిపై ఒకరు పడడము, వాళ్ళ ప్రాణాలను రక్షించుకునేందుకు అక్కడ పరుగులు తీయడము. సో ఈ రకంగా తొక్కిసలాట జరిగిందని చెప్పి ఒక వార్త వస్తుంది. అంతేకాకుండా విజయ్ పార్టీ మీటింగ్ స్పీచ్ స్టార్ట్ కాగానే అష్మిత అనేటువంటి 9 సంవత్సరాల పాప తప్పిపోయిందని తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భంగా అక్కడ కొంత అలజడి రేగింది. విజయ్ కూడా ఆ స్పీచ్లో మనం వింటున్నాం, అష్మిక అనేటువంటి పాప తప్పింది, మీ దగ్గర ఎవరన్నా కనిపించిందా చూడండి అని చెప్పి విజయ్ చెప్తున్నటువంటి సందర్భం. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ క్రౌడ్లో గందరగోళం ఏర్పడింది. కొంత ఊపిరాడకుండా చాలామంది కింద పడిపోయినటువంటి సందర్భంగా సో ఆ రకంగా జరిగినటువంటి సిచ్యువేషన్స్లో భాగంగానే ఈ ఒక తొక్కిసలాట జరిగిందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటే, మరోవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, లేకపోతే మరి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రాళ్ళు విసిరారు. సో ఈ రాళ్ళు విసరడం కారణంగానే ఆ ఒక మీటింగ్లో గందరగోళం ఏర్పడింది. అప్పుడు తొక్కిసలాట జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసినటువంటి కుట్ర, డిఎంకే పార్టీ
పన్నినటువంటి పన్నాగం అనేటువంటి విషయాలు కూడా టీవీకే పార్టీ ఇప్పటికే ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. అయితే కరూరుకు సంబంధించి ఏఐడిఎంకే అధ్యక్షుడు పళనిస్వామి దాదాపు ఒక నెల ముందే అక్కడ ఒక సభ నిర్వహించారు 25,000 మందితో మాత్రమే. అయితే ఆ 25,000 మంది ఉంటే నో ప్రాబ్లం, అక్కడ సరిపోయేది. కాకపోతే ఇక్కడ 40 నుంచి 50,000 మంది క్రౌడ్ అక్కడ రావడము, అక్కడ విజయ్ రావడానికి దాదాపు 7 గంటలు ఆలస్యం అవ్వడము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు మొత్తం కూడా అప్పటికే అలసిపోవడము, పూర్తిగా దాహం కారణంగా ఆహారం లేకుండా వాళ్ళు సొమ్మసిల్లి పడిపోవడం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకునింది. అటు కేసు నమోదు చేయడంతో కాకుండా కూడా రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ అనేటువంటి ఒక రిటైర్డ్ జస్టిస్ని కూడా దానికి విచారణ అధికారిగా వేయడము, ఆమె కూడా స్పాట్కి వెళ్ళి అక్కడ విచారణ చేసినటువంటి పరిస్థితి. అయితే ఘటన జరిగిన తర్వాత అక్కడ సీఎం స్టాలిన్తో పాటు ఉదయనిధి స్టాలిన్ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు. మంత్రులు అధికారులంతా కూడా దగ్గరుండి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అంటే పోస్ట్ మార్టంకి సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ సహాయక చర్యలకు సంబంధించి కూడా దగ్గరుండి చూసుకున్నారు. కాకపోతే విజయ్ పైన ప్రధానమైనటువంటి అలిగేషన్ పార్టీ నుంచే వస్తోంది. టీవీకే పార్టీ వల్ల చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. కరూరులో దాదాపు 41 మంది ఇప్పటివరకు చనిపోయారు, చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటివరకు విజయ్ వాళ్ళని పరామర్శించలేదు, కనీసం ఘటన జరిగిన తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ ఘటన పైన ఇప్పటికే అడిషనల్ డీజీపీ వెంకటరామన్ కూడా కేసు నమోదు చేశారు. ఆయన నేరుగా దీన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు చెప్తున్నటువంటి విషయం ఏమనగా దాదాపు 600 మంది పోలీసులను అక్కడ డిప్లాయ్ చేశాము, ఎప్పటికప్పుడు క్రౌడ్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. కాకపోతే దానికంటే కూడా చాలామంది క్రౌడ్ అక్కడికి వచ్చారు. విజయ్ రావడం లేట్ అవ్వడం కారణంగానే దీనికి ప్రధాన కారణంగా పోలీసులు అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా దాదాపు 21 మంది పైన టీవీకే కార్యకర్తలు, అదే రకంగానే దానికి సంబంధించినటువంటి కొంతమంది పైన కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. టీవీకే కరూర్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మదియలన్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు కూడా కార్యకర్తగా ఉన్నటువంటి పొన్ను రాజు, అదే రకంగానే ఒక యూట్యూబర్, అంటే అక్కడ లేనటువంటి వార్తల్ని సర్క్యులేట్ చేసినటువంటి యూట్యూబర్ ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఈ కేసులో ఇప్పటికే అనేక మంది టీవీకే కార్యకర్తలు అటు నామక్కల్లో కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి కరూరుకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. అయితే నామక్కల్లో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీవీకే కార్యకర్తలే కేసులు పెట్టినట్టయితే తెలుస్తుంది. అక్కడ మేనేజ్మెంట్ సరిలేదు, చేసినటువంటి క్రౌడ్ కంట్రోల్ కూడా సరిగ్గా లేదు, ఎవరిని కూడా పట్టించుకోలేదనే దానిపైన కూడా కేసులు నమోదు చేశారు నామక్కల్లో. ఇక కరూరుకు సంబంధించి అంబులెన్స్ డ్రైవర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు అయితే నమోదు చేశారు. అంబులెన్స్ డ్రైవర్ని అక్కడ ఉన్నటువంటి టీవీకే కార్యకర్తలు దాడి చేశారనే దానిపైన కూడా 10 మంది పైన కార్యకర్తలపైన కేసులు అయితే నమోదు చేశారు. అయితే ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలపైన ఇప్పటికే కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీవీకే జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్ అనేటువంటి వ్యక్తి పైన కేసు నమోదైంది. అతన్ని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు కూడా జనరల్ సెక్రటరీ సిటిఆర్ నిర్మల్ అనేటువంటి వ్యక్తి, సో వీరిద్దరిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు, కానీ ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోందని చెప్తున్నారు. దాంతోపాటు కూడా మొదటి నుంచి కూడా ఈ కేసులో కీలకంగా దర్యాప్తు జరిపినటువంటి డిఎస్పీ సెల్వరాజును కూడా ప్రస్తుతం తప్పించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అక్కడ పారదర్శకంగా విచారణ చేయట్లేదు, కొంత ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఆయన్ని తప్పించి అడిషనల్ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రేమానంద్ ఆ కేసులో విచారణ అధికారిగా వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సమక్షంలోనే కేసులు నమోదవుతూ విచారణ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఘటనలో చూసుకుంటే దాదాపు 41 మంది చనిపోయారు. కొత్తగా పెళ్ళవ్వాల్సినటువంటి భార్యాభర్త అవ్వాల్సినటువంటి ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించి 5 మంది చనిపోయారు, ఒక ఫ్యామిలీకి సంబంధించి 3 చనిపోయారు. ఈ ఘటనలో 16 మంది మహిళలు, 6 మంది చిన్నారులు చనిపోయారు. సో నిజంగా ఆ ఒక ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. తమ ప్రాణాలు రక్షించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా, కార్యకర్తలంతా కూడా పరుగులు తీశారు. ఈ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్లో అక్కడ టీవీకే పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది అని ఇక్కడ పోలీసులు, అదే రకంగానే డిఎంకే అన్నా డిఎంకే ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు టీవీకే పార్టీ పైన ఇంత ప్రజాదరణ, ఇంత ప్రజాబలం ఉన్నటువంటి విజయ్ పైన కుట్ర పనడానికే కావాలని అక్కడ రాళ్ళు రువ్వారు. పోలీసులు పట్టించుకోలేదనే వ్యవహారాలపైన కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ రకంగా పార్టీల మధ్య ఇప్పుడు పొలిటికల్ వార్గా తయారైంది. ఈ ఒక్క కరూరు వ్యవహారానికి సంబంధించి
మనుషులు చనిపోయారు, కాకపోతే ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం ఇలా ఆరోపణలు చేసుకుంటూ, కేసులు నమోదు చేసుకుంటూ, ఇట్లా విచారణ అధికారులను అక్కడ తిప్పుకుంటూ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఒకంత ప్రజలే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో టీవీకే పార్టీ కూడా 20 గోల్డెన్ ఓట్స్ అనేది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అంటే ఒక పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడికి వచ్చేటువంటి ప్రజలు కానీ క్రౌడ్ను ఎలా మేనేజ్ చేయాలి, దాంతోపాటు కూడా ప్రజలు ప్రభుత్వానికి, పోలీసులకి ఎలా సహకరించాలనే దానిపైన కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో దాన్ని ఎక్కడ పాటిస్తున్నారు? టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒక మాస్ లీడరు, ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంది, ఆయన వస్తున్నాడంటే చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు విజయ్ అంటే మీటింగ్ పెట్టేటువంటి రోజు మనం చూసుకుంటే వీకెండ్ శనివారం, ఆదివారం రోజుల్లోనే ఆయన బయటకు వస్తున్నారు. మిగతా రోజులంతా కూడా ఇంటర్నల్గా పార్టీ వ్యవహారాలకు సంబంధించి దాంతోపాటు షూటింగ్లో ఆయన బిజీగా ఉంటున్నారు. సో ఈ ఒక వీకెండ్స్ కావడము, అధికంగా క్రౌడ్ అక్కడ పుల్ అవ్వడము, దాంతోపాటు కూడా మేనేజ్ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఉండడం, సో ఇవన్నిటిని కూడా తొక్కిసలాట్ల కారణంగా మనం చెప్పొచ్చు. గతంలోనే మదురైలో జరిగింది, 6 మంది చనిపోయారు. మళ్ళీ టీవీకే పార్టీ ఆ వ్యవహారాన్ని ఏమాత్రం మార్చుకోకుండా కంటిన్యూ చేయడము, విజయ్ రావడానికి 7 గంటల ఆలస్యం, అప్పటికే క్రౌడ్ అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పొచ్చు. 27వ తారీఖున సరిగ్గా 7 గంటల ప్రాంతంలో విజయ్ స్పీచ్ స్టార్ట్ చేసినటువంటి 5-10 నిమిషాల్లోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ ప్రాంతానికి కనీసం అంబులెన్సులు వెళ్ళడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. సో ఈ రకంగానే తొక్కిసలాట జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశాలు. అయితే ఇప్పటికే దాదాపు 21 మంది పైన ఒక కేసులో ముద్దాయిలుగా చేర్చారు. దాంతోపాటు కూడా మరో అంబులెన్స్ డ్రైవర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు టీవీకే కార్యకర్తలపైన 10 మంది పైన కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పటికే దాని విచారణ జరుగుతోంది. కాబట్టి ఈ ఒక వ్యవహారానికి సంబంధించి అటు తమిళనాడులో ఒక పెద్ద చర్చ జరుగుతోంది. 2026లో జరగబోయేటువంటి ఎన్నికలకి సంబంధించి అటు పొలిటికల్ వార్ జరుగుతుంటే ఇలా తొక్కిసలాట ప్రజలు చనిపోవడం ఒకంత బాధ కలిగించినప్పటికీ కూడా అటు రాజకీయ పార్టీలకి చీమ కొట్టినట్టయితే లేదు. చనిపోయినటువంటి వారికి ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దాంతోపాటు కూడా విజయ్ పార్టీ నుంచి 20 లక్షల రూపాయలు చనిపోయిన వారికి ప్రకటించారు. ఇలా చనిపోయిన వారికి ఏదో డబ్బులు ఇచ్చేయడము, ఆ తర్వాత వాళ్ళు ఎజెండా వాళ్ళు తీసుకుని వెళ్ళడము, వాళ్ళ పొలిటికల్ మీటింగ్ కంటిన్యూ చేయడం పట్ల ఒకంత ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాబట్టి దీనిపైన న్యాయస్థానాలు ఏ రకంగా కామెంట్ చేయబోతున్నాయి, పోలీసు అధికారులు ఏ రకంగా దర్యాప్తు చేయబోతున్నారు, ఇంకా ఈ వ్యవహారం పైన విజయ్ దాకా ఈ కేసు వెళ్ళే అవకాశం ఉందా, విజయ్ను కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఏ రకంగా రాబోయే రోజుల్లో తమిళనాడులో ఈ వ్యవహారం జరగబోతోందనే దానిపైన కూడా ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.